శ్రీమాత్రే నమః. ప్రణవవాహిని ఛానల్కి హృదయపూర్వక స్వాగతం. ముందుగా మీ అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. అమ్మవారి అనుగ్రహంతో మనందరికీ సుఖశాంతులు, ఆయు ఆరోగ్యాలు, సౌభాగ్యం, ఐశ్వర్యం, ధాన్య సమృద్ధి, సంతానాభివృద్ధి, అష్టైశ్వర్యాలు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రావణ మాసం అంటే అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన మాసం. అందులోనూ శుక్రవారం మహాలక్ష్మీదేవిని, గౌరీదేవిని, ఆ జగన్మాతను భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే ఆ అమ్మ అనుగ్రహం లభిస్తుందని మన పెద్దలు చెప్పిన మాట. ఈ వీడియోలో శ్రావణ శుక్రవారం ఎలా పూజ చేసుకోవాలి, ఏ నియమాలు పాటించాలి, ఇంట్లో ఉన్న లక్ష్మీ స్థానాలను ఎలా పూజించాలి, అలాగే మన సాంప్రదాయంలో ఉండే పూజా విధానాల గురించి తెలుసుకుందాం. ముందుగా ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో లేదా వీలైనంత త్వరగా లేచి ఇంటిని శుభ్రం చేసుకొని స్నానం చేసి గడపకి శ్రద్ధగా భక్తితో పసుపు కుంకుమలతో ముగ్గు వేసి నమస్కరించాలి. వాకిట్లో అందమైన ముగ్గు వేయాలి. వీలైతే మామిడి ఆకులతో తోరణాలు కట్టాలి. పూజ గదిని శుభ్రం చేసుకొని దీపారాధన చేయాలి. ఈ దీపం వీలైతే ఈ రోజంతా ఉంటే మంచిది. దీపాన్ని వెలిగించిన తరువాత దీపలక్ష్మిని ధ్యానించాలి. ఇంట్లో మనం రోజు చేసుకునే విగ్రహాలకి, పటాలకు పూజ చేసిన తరువాత కలుషాన్ని ప్రతిష్ఠించాలి. చాలా కుటుంబాల్లో ఒక అందమైన సాంప్రదాయం ఉంటుంది. ఈ శ్రావణ శుక్రవారాలను సంపద లక్ష్మి శుక్రవారంగా కొలుస్తారు. వీరు శ్రావణ మొదటి శుక్రవారం రోజే కలుష స్థాపన చేసి ఆ కలుషంలో అమ్మవారి ఆవాహన చేస్తారు. కలుషంలో బియ్యం, గణపతి పోక, పసుపు కొమ్ము, ఒక నాణెం కాయిన్ కూడా వేసి కలుషానికి కంకణం కట్టి సున్నం, పసుపు, కుంకుమలతో, గంధ అక్షతలతో అలంకరించాలి. కలుషం ముందు దీపం వెలిగించాలి. కలుషంపై చిన్న ప్లేటు పెట్టి అందులో గణపతిని, పసుపు గౌరీదేవిని ప్రతిష్ఠించి వస్త్రం, గంధం, పసుపు, కుంకుమ, అక్షతలు, ఎర్రని పూలను, తులసి దళం, పత్రిని అమ్మవారికి సమర్పించాలి. కుంకుమార్చన, తాంబూలం ఇచ్చి పూర్ణం నైవేద్యంగా పెట్టి పూర్ణ హారతిని అమ్మవారికి ఇచ్చి ఇంట్లో తమ పిల్లలకి హారతి ఇచ్చే సాంప్రదాయం ఉంటుంది. మనం ముందుగా ప్రాముఖ్యతను ఇవ్వాల్సింది మన కుటుంబ ఆచారాలకే. ఇక ఈ కలుషాన్ని కదిలించకుండా శ్రావణ మాసం మొత్తం ఉంచి నిత్య దీపారాధన, ప్రతి శుక్రవారం పూర్ణ హారతి చేస్తారు. పూజ గదిలో ప్రతి శుక్రవారం ఒక చిన్న పాత్ర లేదా చిన్న కలుషంలో బియ్యంతో నింపి ఆ కలుషాన్ని పూజించి హారతి ఇచ్చి ఆ కలుషాన్ని మళ్ళీ వచ్చే శుక్రవారం అందులోని బియ్యంతో అమ్మవారికి పరమాన్నం వండి అమ్మవారికి నైవేద్యం సమర్పించి ప్రసాదంగా తీసుకుంటూ ఉండాలి. మళ్ళీ బియ్యంతో పూజ గదిలో కలుషాన్ని మళ్ళీ శుక్రవారం రోజు పెట్టాలి. దీనివల్ల ధాన్యలక్ష్మి కటాక్షం లభిస్తుందని విశ్వాసం. మన ఇంట్లో ఉన్న లక్ష్మీ స్థానాల గురించి తెలుసుకుందాం. మొదటిది గడప లక్ష్మి. గడపనే లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశించే స్థానం. గడపను అందంగా పసుపు, కుంకుమ పెట్టి ముగ్గు వేసి పూలతో అలంకరించాలి. రెండవది తులసి కోట. తులసి అమ్మవారు లక్ష్మీనారాయణుల ప్రీతి పాత్రురాలు. తులసి కోట చుట్టూ శుభ్రపరిచి తులసికి దీపం వెలిగించి నీరు పోసి పసుపు, కుంకుమ, పువ్వులతో ఏదైనా నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి ప్రదక్షిణలు చేయాలి. పూజా మందిరం ఇది కూడా మన ఇంట్లోని లక్ష్మీ స్థానం. పూజా గదిని శుభ్రంగా పవిత్రంగా ఉంచుకోవాలి. అమ్మవారికి దీప ధూపాలు, పువ్వులతో కుంకుమార్చన చేసి అష్టోత్తరం లేదా లక్ష్మీ స్తోత్రం, కనకదార స్తోత్రం మనకు వీలైనవి, మనకు వచ్చినవి చదువుకోవాలి. ఐదవది మనం ఇంట్లో నగలు లేదా ధనం, డబ్బులు ఉంచే స్థలం. ఇక్కడ కూడా పసుపు కుంకుమలతో పూజించి ధనలక్ష్మి అనుగ్రహం కోసం నమస్కరించాలి. ఇవి మాత్రమే కాదు, వంటిల్లు అన్నపూర్ణాదేవి స్థిర స్థానం.
పొయ్యిని శుభ్రం చేసుకొని పసుపు కుంకుమ పెట్టడం మన ఆచారం. అలాగే దీపం ఆరిపోకుండా చూసుకోవాలి. దీపాన్ని దీపలక్ష్మిగా భావించి ఉదయం సాయంత్రం దీపారాధన చేసి వీలైతే శుక్రవారం గోమాతను పూజించి ఆహారం పెట్టాలి. గోవు మహాలక్ష్మిగా పూజించాలి. ఇంట్లో మనం ఎలా ఉండాలో ఇప్పుడు చూద్దాం. శుభ్రంగా స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి వీలైతే ఎరుపు పసుపు ఆకుపచ్చ వస్త్రాలు వేసుకోవాలి. నుదుటిపై కుంకుమ పెట్టుకోవాలి. చేతులకి గాజులు జడ వేసుకొని పూలు కూడా పెట్టుకోవాలి. కాళ్ళకి పసుపు పెట్టుకోవాలి. మంగళసూత్రానికి కూడా పసుపు బొట్టు పెట్టి నమస్కరించాలి. ఈరోజు కోపం అసూయ పరుషమైన పదాలు చెడు మాటలు మాట్లాడకుండా ఇంటికి వచ్చిన వారికి ఆదరంగా పలకరించాలి. ముత్తైదువలలో పసుపు కుంకుమ గాజులు తాంబూలం వీలైతే వస్త్రాలు ఇవ్వగలిగితే శుభం. వారిని అమ్మవారి స్వరూపంగా భావించి పూజించాలి. ఆశీస్సులు తీసుకోవాలి. చిన్నపిల్లలకు బొట్టు పెట్టి ఆశీర్వదించాలి. శుక్రవారం అమ్మవారికి నైవేద్యంగా పూర్ణం బూరెలు భక్ష్యాలు బొబ్బట్లు పరమాన్నం పులిహోర దద్దోజనం చక్కెర పొంగలి లేదా మీ ఇంటి సాంప్రదాయానికి అనుగుణంగా సాత్వికమైన వంటకాలను సమర్పించాలి. మళ్ళీ సాయంత్రం శుభ్రమైన వస్త్రాలు ధరించి దీపం వెలిగించాలి. తులసి దగ్గర గుమ్మానికి ఇరువైపులా దీపాలు వెలిగించాలి. అమ్మవారికి హారతి ఇవ్వాలి. ప్రసాదం స్వీకరించాలి. చివరగా ఒక ముఖ్యమైన విషయం, శాస్త్రాల్లో అనేక విధాలుగా పూజా విధానాలు చెప్పబడిన ప్రతి కుటుంబానికి తమ తమ ఆచారం కుటుంబ సాంప్రదాయం ఉంటుంది. వాటిని భక్తి శ్రద్ధలతో పాటించడం అమ్మవారికి ఎంతో ప్రీతికరం. కాబట్టి మీ ఇంటి పెద్దలు చెప్పిన వారు పాటించిన ఆచారాలను గౌరవప్రదంగా కొనసాగించండి. ఈ వీడియోలో మీకు నచ్చినవి ఉంటే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులతో స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక సనాతన ధర్మానికి సంబంధించిన మరిన్ని వీడియోల కోసం మన ప్రణవ వాహిని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మరోసారి మీ అందరికీ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. అమ్మవారి కరుణ కృప కటాక్షం మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, ఇంట్లో ఆయు ఆరోగ్యాలు ఆనందాలతో ఉండాలని, మీరు కోరుకునే పనులన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ప్రణవ వాహిని. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ మహాలక్ష్మి నమః. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్టే. शक्ति महेश्वरी योग जय योग संभव